ప్రతి మనిషి నేనెవరు అనేది తెలుసుకోవాలి. నేనెవరు అనేది తెలుసుకోవాలి. తెలుసుకోవడం కోసం అంతర్ముఖ ప్రయాణం చేయాలి. ఎందుకు అంతర్ముఖ ప్రయాణం చేయాలి అంటే, ఎందుకు ధ్యానం చేయాలి అంటే, ఈ మన బ్రెయిన్ ఏదైతే ఉందో దానికి స్వతహాగా చైతన్యం లేదు. అంటే స్వతహా చైతన్యం అంటే అది ఏదైనా ఆహారాన్ని తీసుకుంటేనే ఆలోచించగలదు. ఏదైనా ఆహారాన్ని తీసుకుంటేనే నిర్ణయం తీసుకోగలదు. ఏదైనా ఆహారం తీసుకుంటేనే చూడగలదు, వినగలదు, తినగలదు, పరిగెత్తగలదు, ఏదైనా చేయగలదు. అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ఫుడ్. ఫుడ్ మీద డిపెండ్ అయ్యి ఉంది. అది తినకపోతే చనిపోతుంది. అంటే మన బ్రెయిన్‌కి స్వతహా చైతన్యం లేదు. అంటే స్వతహా చైతన్యం లేని ఏ వస్తువు అయినా సైన్స్ ప్రకారంగా ఒక విషయాన్ని గ్రహిస్తున్నప్పుడు తనలో తాను ఉండదు. తనలో తాను ఉన్నప్పుడు ఒక విషయాన్ని గ్రహించలేదు. అంటే మనం ఒక విషయాన్ని గ్రహిస్తున్నాం అంటే, ఇప్పుడు నేను ఒక విషయాన్ని గ్రహిస్తున్నా, చూస్తున్నా, తింటున్నా, మాట్లాడుతున్నా, మీ ఇప్పుడు ఫోన్ రికార్డింగ్ చేసుకొని మాట్లాడుతున్నా. అంటే నాలో నేను లేనర్థం. నాలో నేను ఎప్పుడైతే ఉంటానో, అంటే గాఢమైన నిద్రలో నాలో నేను ఉంటాను. అప్పుడు నాకు బాహ్య ప్రపంచం ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. సో ఇటువంటి సందర్భంలో నేను ఒకటి చేస్తున్నప్పుడు నాలో నేను ఉండట్లేదు. నాలో నేను ఉన్నప్పుడు ఒకటి గ్రహించలేకపోతున్నా. వాళ్ళు అన్నప్పుడు నేనెవరిని అది తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే అంతర్ముఖంగా నాలో నేను ప్రయాణం చేయాలి. ఆ ధ్యానంలో ఆ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి.